Hello students, welcome to our channel. ఈ వీడియోలో అనదర్ ఇంపార్టెంట్ హిందూ ఆర్టికల్ చూద్దాం. ఈ ఆర్టికల్ ఏంటంటే S-400 గురించి ఇక్కడ చూద్దాం ఇన్ డీటెయిల్గా. ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఏంటంటే రష్యా అనేది ఫోర్త్ స్క్వాడ్రన్ ఆఫ్ ది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని డెలివర్ చేసిందనమాట. S-400 మిసైల్స్ని లైక్ ఈ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం సుదర్శన్ చక్ర అని కూడా పిలుస్తూ ఉంటాం. S-400 మిసైల్స్ అనేవి రష్యా నుంచి మనం బై చేసామన్నమాట. అయితే ఇది ఇప్పుడు జరిగింది కాదు, 2018లోనే మనకి అగ్రిమెంట్ జరిగింది రష్యాతో. జరిగినప్పుడు అది ఫేజెస్ వైజ్గా మనకి S-400 మిసైల్స్ అనేవి డెలివర్ చేస్తుంది. ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే ఫోర్త్ స్క్వాడ్రన్ని మనకి డెలివరీ చేసాయి అన్నమాట. అయితే ఇవేంటి అంటే లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. S-400 అనేది లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇలా ఉంటుందన్నమాట. ఇది S-400 యొక్క మిసైల్ అనమాట. అయితే ఈ యొక్క డెలివరీ మనకి ఎవరు చేశారు? రష్యాతో మనం ఎప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాం? 2018లో. నియర్లీ అగ్రిమెంట్ వర్త్ ఎంత అంటే $5.43 బిలియన్. S-400ని నాటో ఏమని పిలుస్తుంది అంటే SA-21 గ్రౌలర్ అని ఎవరు పిలుస్తారు అంటే నాటో S-400 మిసైల్ని పిలుస్తుంది. ఇట్ ఈస్ ఎ లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్. దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే రష్యాకి చెందిన ఆల్మజ్ ఆంటే అనే కంపెనీ వీటిని డెవలప్ చేసింది. దీని యొక్క కీ ఫ్యూచర్స్ మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ వి డిస్కస్డ్. ఇవి లాంగ్ రేంజ్, చాలా దూరంగా వెళ్ళి ఎయిర్లో ఇవి డిఫెన్స్ సిస్టమ్గా వర్క్ చేస్తాయి. వీటిని ఎక్కడి నుంచి తీసుకున్నాం? రష్యా. లాంగ్ అని అనుకున్నాం కదా, దాని యొక్క రేంజ్ ఎంత అంటే 400 కిలోమీటర్స్. మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ ఎంత అంటే 30 కిలోమీటర్స్. ఈ మిసైల్స్ దేన్నైనా టార్గెట్ చేసి వాటిని డిస్ట్రాయ్ చేయగలవు. ఇవి ఎయిర్ క్రాఫ్ట్స్ని డిస్ట్రాయ్ చేయగలవు, అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ లైక్ డ్రోన్స్ని డిస్ట్రాయ్ చేయగలవు. క్రూయిజ్ మిసైల్స్ అంటే ఇలా హారిజంటల్గా మూమెంట్ ఉంటుంది, వాటిని డిస్ట్రాయ్ చేయగలవు. బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే పారాబోలిక్ పాత్వేలో కొన్ని మిసైల్స్ అనేవి ట్రావెల్ అవుతుంటాయి, వాటిని కూడా డిస్ట్రాయ్ చేయగలదు. ఆపరేషన్ సింధూర్లో మనం మేజర్గా చూస్తూ ఉంటాము. ఆపరేషన్ సింధూర్ టైంలో S-400 అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ అనేది ప్లే చేసింది అనమాట. అయితే ఇది S-400 అని ఎందుకు అంటున్నాము అంటే ఇట్ హ్యాస్ ది రేంజ్ ఆఫ్ 400 కిలోమీటర్స్. బిఫోర్ వి ఆల్సో హ్యావ్ ది S-300, S-200. వీటి యొక్క రేంజ్ ఎంత అంటే 200 కిలోమీటర్స్. ఇది 400 రేంజ్ ఆఫ్ కిలోమీటర్స్ వరకు ఇవి టార్గెట్ని రీచ్ చేయగలవు కాబట్టి S-400. అయితే మనకి ఈ యొక్క సుదర్శన్ చక్ర చూడండి, ఇలా ఉన్నాయి కదా. ఇదేంటంటే ఎవ్రీ రేంజ్కి ఒక్కొక్క కాంపోనెంట్ ఒక్కొక్కటి టార్గెట్ చేస్తుంటుంది. లైక్ ఇక్కడ చూడండి, 400 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటే మనము 4096 అనే లైక్ కాంపోనెంట్. ఇదంతా మిసైలే. ఈ మిసైల్ చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. మిసైల్ అంటే డిఫరెంట్ స్మాల్ మిసైల్స్ ఉంటాయి. అందులో 40N6 ఈ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్లయితే ఇంజన్ నేమ్స్తో అడిగారు UPSC సివిల్స్ ఎగ్జామ్లో. 40N6 దీని యొక్క రేంజ్ ఎంత అంటే 400 కిలోమీటర్స్ టార్గెట్ ఉన్నదాన్ని ఇది డిస్ట్రాయ్ చేయగలదు. ఇందులో ఉన్న అనదర్ మిసైల్ 48N6DM. ఇది 250 కిలోమీటర్స్ వరకు ఉన్న ఏ టార్గెట్నైనా ఇది డిస్ట్రాయ్ చేయగలదు. అండ్ నెక్స్ట్9M96E2 అనే మిసైల్ 120 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న టార్గెట్ని కిల్ చేస్తుంది. నెక్స్ట్ 9M96E, ఇక్కడ E2 వచ్చేసరికి 120, 9M96E వరకు ఉన్నది లో రేంజ్ 40 కిలోమీటర్స్ టార్గెట్లో ఉన్నది ఏ యొక్క మిసైల్నైనా ఇది డిస్ట్రాయ్ చేయగలదు అనమాట. అండ్ మనం కాంపోనెంట్స్ చూసుకున్నాం కదా, ఇందులో చూసుకున్నట్లయితే కాంపోనెంట్స్ ఆఫ్ S-400లో చూసుకున్నట్లయితే ఈ డిఫరెంట్ మిసైల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మేజర్ కాంపోనెంట్స్ ఏంటంటే కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. విత్ ఇన్ ది S-400లో ఇట్ హ్యాస్ ది స్మాల్ సెటప్ ఫర్
అబ్జర్వింగ్ ది ఎంటైర్ ఎన్విరాన్మెంట్ అనమాట. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది. వీటికి ఒకటి ఒకటి టార్గెట్ వస్తుంటుంది. సిస్టమేటిక్ ఇది మీ లైక్ ఎగ్జిక్యూట్ చేస్తూ వస్తుంది అనమాట. లాంగ్ రేంజ్ సర్విలెన్స్ రేడర్ ఉంది ఈ S400లోనే. ఇందులోనే వీటిల్లోనే ఇంకో కాంపోనెంట్ ఏంటంటే రాడార్. రాడార్ ఎందుకు? టార్గెట్ చేయటానికి, వాటి యొక్క డిస్టెన్స్ని కూడా మెజర్ చేస్తాయి. అండ్ ఎంగేజ్మెంట్ రాడార్, ఒక రాడార్ అనేది కంప్లీట్గా మానిటర్ చేసి మన ఎనిమీ మిసైల్ ఎంత డిస్టెన్స్లో ఉందో ఎవ్రీ టైం అప్డేట్ ఈ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి అప్డేట్ ఇస్తూ ఉంటుంది. దాన్ని బట్టి లాంచింగ్ ఏదైతే ఉందో అది డెసిషన్ అనేది తీసుకుంటాం అనమాట. లైక్ లాంచింగ్ వెహికల్ అనేది డెసిషన్ తీసుకుంటాం బేస్డ్ ఆన్ ది కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్. కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే రాడార్స్. అండ్ సపోర్టింగ్ వెహికల్స్ కూడా ఉంటుంది ఇన్ ఆర్డర్ టు మూవ్ దిస్ మిసైల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అండ్ ఫైనల్లీ ఇది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇట్ స్ట్రెంథన్స్ అవర్ ఎయిర్ డిఫెన్స్, లైక్ ప్రొవైడ్స్ ది ప్రొటెక్షన్ అగేన్స్ట్ ది ఎనిమీ ఎయిర్క్రాఫ్ట్, స్టీల్త్ ఫైటర్స్, డ్రోన్స్, క్రూయిజ్ మిసైల్స్, బ్యాలిస్టిక్ మిసైల్స్. ఆపరేషన్ సింధూర్లో కూడా మనం S400 యూజ్ చేసి ఎనిమీ ఆల్ టైప్స్ ఆఫ్ ఈ యొక్క ఆల్ మిసైల్స్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకున్నాం అన్నమాట. నెక్స్ట్ వీఆర్ ఆల్సో హ్యావ్ ది ఛాలెంజెస్ ఫ్రమ్ ది చైనా అండ్ పాకిస్తాన్. సో దట్ ఇది S400 మన దగ్గర ఉండటం వల్ల ఇట్ ఈస్ సింటమ్ మనం ఎప్పుడు లైక్ వార్స్ చేసిన రెడీగా ఉన్నామని చెప్పడానికి అనమాట. అండ్ ఇట్ ప్లేస్ ఏ స్ట్రాటజిక్ డిఫరెన్స్. ఇది మన దగ్గర ఉన్నది అని తెలిసినప్పుడు కొన్ని యుద్ధాలు అనేవి అంటే కొంతమందికి భయం వేసి అసలు యుద్ధానికే రాకుండా అవుతామన్నమాట. అంటే ఇండైరెక్ట్గా స్ట్రాటజీగా మన స్ట్రెంగ్త్గా ఉండేటప్పుడు కొన్నిటిని అక్కడే మనం స్టాప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ మేజర్ క్రిటికల్ అసెట్. Like it can defend major cities, air bases, nuclear installations and strategic information infrastructure అన్నిటిని ప్రొటెక్ట్ చేయడానికి వీటి ఇది ఒక క్రిటికల్ అసెట్ లాగా పనిచేస్తుంటన్నమాట. ఏవైనా వచ్చి మనల్ని అటాక్ చేయకుండా ఇది క్రిటికల్గా వీటన్నిటిపైన వచ్చే మిసైల్స్ని ఎగెనిస్ట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. అండ్ ఫైనల్గా దీని సమ్మరీ చూసుకున్నట్లయితే 2018లో ఇండియా రష్యా అనేది S400 డీల్ అనేది సైన్ చేశారు. 2021లో మనకి ఫస్ట్ స్క్వాడ్రన్ డెలివర్ చేశారు. 22-24లో అడిషనల్ స్క్వాడ్రన్స్ లైక్ 2 and 2nd and 3rd స్క్వాడ్రన్స్ రిలీజ్ చేశారు. ఇప్పుడు 2026లో 4th స్క్వాడ్రన్ వాళ్ళు డెలివర్ చేశారు, మనం రిసీవ్ చేసుకున్నాం. 2027లో 5th స్క్వాడ్రన్ అనేది వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈ టైంలోగా వీటిని రిలీజ్ చేస్తారని అనుకుంటున్నాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ S400 మిసైల్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఎగ్జామ్ కీ ఫీచర్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. ఒకసారి రివిజన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.